ఏంటి రాదమ్మా, నిశ్చితార్థం పెట్టి వీళ్ళ మర్యాదలు పోగొట్టేశావు? మామూలుగానా? నడి రోడ్డులో నిలబెట్టి నిలువుగా నరికేసినట్టు చేశారు. లేదండి, ఆ అబ్బాయి ధోరణే వింతగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియటం లేదు. మీకే అర్థం కావట్లేదని చెప్పండి. అతను చెప్పింది అక్షర సత్యాలే. ఈ అక్షర ప్రేమికుడే వాడు. అయ్యే ఉంటుంది. ఇద్దరిని బయట చాలాసార్లు చూశాను. నిప్పు లేకుండా పొగ రాదు కదా. మేనకా, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే ఈ ఫోటోలు చూడండి. చూడండి, చూడండి, చూడు రాదమ్మా. ఇప్పుడేమంటావు? ప్రేమ లేకపోతే పక్కన నిలబడి ఫోటోలకి పోజులు ఇస్తుందా? అది కాదమ్మా. చాలే ఊరుకో. ఇంకా ఏం చెప్తావు? హైదరాబాద్ నుంచి కలిసి రండని మీ అమ్మ చెప్తే నువ్వు కార్లో కలిసొచ్చింది ఇతనితో కాదా? రండత్తయ్య గారు. నేనింకా టాక్సీ డ్రైవర్ ఏమో అనుకున్నాను. కాదని ఇప్పుడే తెలిసింది. అప్పుడు వాడు చెప్పింది నిజాలేగా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావా? ఇప్పుడే. ఒకసారి మీ ఫ్రెండ్కి ఇవ్వమ్మా, మాట్లాడతాను. దేనికమ్మా? నాకు తెలిసి నువ్వేం తినుండవు. ఆ అమ్మాయి కన్నా చెప్తే ఏమన్నా పెడుతుంది. తన పక్కన లేదమ్మా, స్నానం చేస్తుంది. అవ్వా, నీకు ఈ విషయం తెలీదు? ఎందుకు చెప్తుంది? భయం అనేది ఉంటేనే కదా. పెంచే విధానం పక్కన పెట్టి పెత్తనం చేతిలో పెడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మంచి అమ్మాయినే ప్రేమించావు. ఎంత మంచి కుటుంబమో. అర్చన ఏం చేసిందండి? ఇలాంటి చెల్లికి అక్క అయింది కదా. అమ్మా, ఇంకా ఏంట్రా? పెళ్లి చేసుకుంటే చంపుతాను అంటున్నాడు. నిన్ను కన్నది చంపించుకోవడానికా? ఏదో కోపంలో అన్నాడు. నిజంగా చంపేస్తాడా? అదే, అసలు కోపం ఎందుకొచ్చిందో, వాళ్ళ మధ్య ఏమైందో ఎవడికి తెలుసు? అమ్మా, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు నీకెందుకురా? ఇలాంటి ప్రమాదకరమైన చోట మనకి వియ్యం వద్దు, ఈ సంబంధమే వద్దు. పదరా. ఏమండి, నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా, రాధమ్మ అక్షర్ని నెత్తి మీద పెట్టుకుంది. ఏదో ఒకరోజు పాతాళానికి తొక్కేస్తుంది అని. అది ఇవాళ జరిగింది. చేసుకున్నోడికి చేసుకున్నంత మాదేవని ఊరికే అన్నారా? అతి నమ్మకం అంత మంచిది కాదు రాదమ్మా. గొప్పగా పెంచావనుకున్నా, చాలా గొప్పగా పెంచావు.
ఇంకేముంది, అంతా అయిపోయింది. పదండి. వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వొక్క మాట మాట్లాడలేదు. నిజమేనా? అమ్మా, నిజమా కాదా అది మాత్రమే చెప్పు. చిన్నాకి తాజ్ మహల్ ఇచ్చింది నిజమా కాదా? అమ్మా, అసలు ఏం జరిగింది? నేనడుగుతున్నది దీని సమాధానం మాత్రమే నాకు వినపడాలి. చెప్పు, ఇచ్చావా లేదా? ఇచ్చాను, కానీ ఆ చీర అతనే ఇచ్చాడా? ఇప్పుడు అతను చెప్పేంత వరకు నాకు తెలీదమ్మా. నాకు ఇప్పుడే కదే తెలుస్తున్నాయి. అమ్మా, నీతో హైదరాబాద్కి వచ్చాడా? ఒకే రూములో ఉన్నారా? నిజమే, నా పెంపకంలోనే లోపం ఉంది. సరిగ్గా పెంచలేదనుకుంటా. అమ్మా, మాట్లాడుకో. మాట్లాడుకో. ప్రతి దానికి నీ మీద ఆధారపడబట్టే కదా ఏం చేసినా చెల్లుద్ది అని అనుకున్నావు. నమ్మానే, నిలువునా ముంచేశావు. నెత్తి మీద పెట్టుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. మా జీవితాలకి వరం అనుకున్నాను, శాపమవుతావని అనుకోలేదు. నీ వల్లే దాని నిశ్చితార్థం జరుగుతుందని పొంగిపోయాను. నీ వల్లే చెడిపోతుందని ఊహించుకోలేకపోయానే. గుండెల మీద పెట్టుకున్నందుకు పొడి చేశావు కదే. అమ్మా, మాట్లాడకన్నారా? నాతో మాట్లాడుకో. ఇంకా మన మధ్య మాటలు లేవు. చాలు, చాలమ్మా, చాలమ్మా, చాలా.
ఇక్కడ భోజనం చాలా బాగుంటది, తినేసి వెళ్దాం. అలాగే పద. భోజనాలు రెడీగా ఉన్నాయమ్మా. ఏం మాట్లాడదేంటి? రాధమ్మ గారు, రాధమ్మ గారు, ఏమైందండి? ఇవాళ మెస్ ఓపెన్ చేయలేదా అండి? ఏ రోజు లేకుండా ఉండదుగా, ఈ రోజు ఏమైంది? తెలీదా అండి? కూతురు నిశ్చితార్థాన్ని అతనెవరో వచ్చి ప్రేమిస్తున్నానని చెప్పి రాద్ధాంతం చేసి ఆపేశాడులే. బాధుంటుంది కదా, ఇక భోజనాలు ఏం పెడతారు? వెళ్ళండి. ఓహో, అందుకేనా మౌనంగా ఉంది. ఓ, ఉన్నావా? ఉండవనుకున్నానే. అంటే పెళ్లికి పెళ్లి మండపం బుక్ చేయడానికి, పంచడానికి, పెళ్లి పత్రికలు అచ్చు వేయించడానికి వెళ్ళుంటావు అనుకున్నాను. లేదా? అంతేలే. అంతా అయ్యాక వాళ్ళెందుకొస్తారు? ఈ పాటికి తిరుగు ప్రయాణం అయిపోయి ఉంటారు. దీన్నే అంటారు ఎగిసి పడితే ఇక లేవకుండా పడతారు అని. ఎప్పుడూ నాదే పైచేయిగా ఉందనుకోవడం అత్యాసే కదా. ఏమండి, దేనికొచ్చారు? దీనికోసం రాలేదులే. నగలిచ్చాను కదా, నీ నిశ్చితార్థం అవ్వలేదు కదా, తీసుకెళ్దామని వచ్చాను. అవి మా అమ్మవేగా. అమ్మవా? ఆ మాట చెప్పి అమ్మేసుకుందామనే. అమ్మ బొమ్మ. అమ్మవంట అమ్మవి. కావా? ఇల్లు మాది అన్నావు, వదిలేశారా? ఏనాడో వదిలేసుకున్నవి లాక్కోవాలనుకుంటే ఎలా? ఎలాగో పెళ్ళయ్యే లక్షణాలు కనిపించట్లేదు. మీ దగ్గరెందుకు? ఇస్తే రాధమ్మకు పిల్లల్ని పెంచటం తెలియకపోయినా మంచితనమన్నా ఉంది అనుకుంటారు. ఏంటి, ఎవరు మాట్లాడరే? మీరు ఇంకేం మాట్లాడకండి, నగలిస్తాను, తీసుకెళ్ళిపోండి. ఇదిగో తీసుకెళ్ళండి. మీ అమ్మని ఒక మాట అడగాలి, ఉండు. రాధమ్మా, ఎప్పుడూ నీ నోట్లో 3 మాటలు నాంతూ ఉండేవి. ఏంటవి? అదే, పెద్దదానికి గొప్ప సంబంధం తెస్తానని, రెండో దాన్ని కలెక్టర్ చేస్తానని, మూడో దాన్ని ఇంజనీర్ చేస్తానని ప్రగల్భాలు పలికేదానివి కదా.
నా కొడుకుని కలెక్టర్గా చూడాలన్నదే నా ఆశ. రాధమ్మ వల్ల అది తీరదు కదా. మీలో కలెక్టర్ ఎవరు అవుతారు? నేనవుతానమ్మా. ముగ్గురిని ఉన్నత స్థాయిలో పెట్టేసి నన్ను చేతగాని దానిలా చూద్దాం అనుకున్నావు కదా? అలా నేనెప్పుడూ అనుకోను. అనుకున్నా సరే అవుతాయా? ఒట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతుందా? వీళ్లతో అది అయ్యే పనేనా? తెలిసిందిగా, తీరవు. ఏమండి, మీరు బయలుదేరతారా? వెళతాన్లేవే, నాకన్నా నీకే ఎక్కువ తొందరగా ఉందే. వచ్చి మీ నాన్న కాళ్ల మీద పడు. గంతకు తగ్గ బొంతం చూసి పెళ్లి చేస్తాడు. అంతకు మించి పెద్ద పెద్ద ఆశలేం పెట్టుకోకు. ఇవో వస్తా. మంచి అమ్మాయినే ప్రేమించావు. ఎంత మంచి కుటుంబమో. అర్చన ఏం చేసిందండి? ఇలాంటి చెల్లికి అక్క అయింది కదా. వచ్చి మీ నాన్న కాళ్ల మీద పడు. గంతకు తగ్గ బొంతం చూసి పెళ్లి చేస్తాడు. దీనంతటికీ కారణం నేనే. నా వల్లే మాటలు పడుతున్నారు. నేను మాట్లాడలేకపోతున్నాను. ఎలాగైనా అక్కకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. నా వల్ల అక్క పెళ్లి ఆగకూడదు. అర్చన, రా లోపలికి. అక్షర అమ్మా. రా. అమ్మా, అక్షర వెళ్ళిపోతుందమ్మా. నువ్వు చెప్తే ఆగుతుందమ్మా. పిలమ్మా. ఏంటమ్మా, చిన్న కంటే నీకెంత ఇష్టం? ఒక్క సంఘటనతో ఆ ఇష్టాన్ని పోగొట్టేసుకుంటావా? తనిక్కడుండటం నీకిష్టం లేదా? ఆ మాట నేనన్నానా? దాని మీద ఎన్నో ఆశల్ని పెట్టుకున్నాను. అన్నిటినీ పేక మెడలు చేసింది, చేసుకున్నది నేను కాదు, అది. సర్లేమ్మా, అయ్యిందేదో అయ్యింది. రామ్మా, వెళ్ళి పిలుద్దాం. రామ్మా, పదవే, మనం వెళ్ళి పిలుద్దాం. ఆగండి, లోపలికి రండి. అది ఎక్కడికి వెళ్ళదు. పతిమాలి పిలవాల్సిన అవసరం లేదు. అదే వస్తుంది. మీరు రండి, మర్యాదగా లోపలికి రండి.